ఏపీలో మళ్లీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కూటమి సర్కార్ వైసీపీ మధ్య రాజకీయ దుమారం చెలరేగింది. రేపు చలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలనకు వైసీపీ రెడీ అయింది. రేపు ఉదయం కడప, నెల్లూరు జిల్లాల నుంచి వైసీపీ నేతలు జి శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ప్రాజెక్టు పనుల్ని పరిశీలించేందుకు బయలుదేరనున్నారు. కర్నూలు నుంచి కాట్సాని రాంభూపాల్ రెడ్డి, అనంతపురం నుంచి వైసీపీ నేతలు కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిశీలనకు బయలుదేరనున్నారు. ఈ రెండు బృందాలు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పోతిరెడ్డిపాడుకు చేరుకుంటారు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేసిన ప్రాంతాన్ని నేతలు పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంపై కూటమి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వైసీపీ హయాంలో నిర్వీర్యం చేశారని ఆరోపిస్తోంది. దీంతో రేపు ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా మారింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేపు కార్యక్రమం మొదలు పెట్టడమే కాదు, మా ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఈ పోరాటాన్ని ఆపం, ఎందాకైనా పోతాం. ప్రతి రైతాంగాన్ని కూడా చైతన్యపరుస్తాం. మీరు చేస్తున్నటువంటి ఈరోజు చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పటికీ కూడా ప్రజలను మోసం చేస్తూ, రైతాంగాన్ని మోసం చేస్తూ మీరు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమను సాకుగా చూపించినాడు మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మీరు మాట్లాడతారా అని అడుగుతా ఉన్నారు వైసీపీ నాయకులు. ఏముంది మీకు చెప్పుకోవడానికి? ఏమి చేశారని మీరు రాయలసీమ పేరు ఎత్తుతారు, రాయలసీమ గురించి మాట్లాడతారు? 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన, అభ్యంతరాలు చెప్పినా, ఆపేసిన, మరి 24 వరకు ఏం చేశారని అడుగుతా ఉన్నాం.